హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎప్పటిలాగే మనం ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అదేమిటంటే మన యొక్క ల్యాప్టాప్ మరియు కంప్యూటర్లో గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తూ ఉంటాం. అందులో ఎన్నో వెబ్సైట్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఆ యొక్క వెబ్సైట్స్ని మనం ఏ విధంగా మన యొక్క డెస్క్టాప్ పైన సెట్ చేసుకోవాలి, ఆ యొక్క ఐకాన్ని డైరెక్ట్గా మన యొక్క డెస్క్టాప్ పైన ఏ విధంగా సెట్ చేసుకోవాలి, NVDA స్క్రీన్ రీడర్తో నేను చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం అయితే జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మనం జీమెయిల్ సిరీస్ అనేది చేసినాం. సో అందులో భాగంగా మనకి ఈ జీమెయిల్ అనేది మనం డెస్క్టాప్ పెట్టుకొని చూపించాం కదా. సో అప్పుడు నన్ను చాలా మంది అడిగారు. సో వాళ్ళందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఇప్పుడు మీకు చెప్తున్నాను. సో చాలా తెలియదు కాబట్టి నేను తెలియజేస్తున్నాను. సో నేను ఇక్కడ పర్టికులర్గా ఒక వెబ్సైట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రైవ్ అనేది ఓపెన్ చేసి ఉన్నాను. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి డ్రైవ్ అనే వెబ్సైట్ అనేది ఇక్కడ ఓపెన్ చేసినాను. చూద్దాం. Home, Google Drive, Home, Google Drive, Google Chrome window, Home, Google Drive document, button collapse, Google account. సో ఇక్కడ డైరెక్ట్గా వెబ్సైట్లో అయితే ఉన్నాను. మీరు ఏ వెబ్సైట్ అయితే కావాలనుకుంటారో ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఆ తర్వాత ఆల్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఆల్ట్ బటన్ ప్రెస్ చేయండి. Home, Google Drive, Google Chrome region, toolbar, Chrome button collapsed. సో ఇక్కడ డౌన్ యారో. Set new tab, CTRL, new window, sig new Vhtechnology password, history, download, bookmarks, tab, group extension, delete, drop, make tech, full screen print, search with Google Lens, translate, find and cast, save, and share, collapse 20 of 24. చూసారా డౌన్ యారోతో? సో క్యాస్ట్, షేర్ అండ్ Cast, save, and share, collapse 20 of 24. సేవ్ అండ్ షేర్ ఇక్కడ దాకా రావాలి. ఇక్కడ రైట్ యారో ఇవ్వండి. Cast unavailable 1 of 10. అప్ యారో. Create QR code 10 of 10. Up arrow. Send to your devices 9 of 10. అప్ యారో. Copy link 8 of 10. ఓకే. Share unavailable 7 of 10. చూడండి. Create shortcut 6 of 10. చూసారా క్రియేట్ షార్ట్ కట్. ఇక్కడ డౌన్ యారో దాకా మీరు రావచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? సో క్రియేట్ షార్ట్ కట్, ఎంటర్. Toolbar, create a shortcut to this page dialog. Site name edit selected, Home, Google Drive. చూసారా సైట్ నేమ్ అంటే మీరు నేమ్ అంటే ఇక్కడ మనం వెబ్సైట్ ఓపెన్ చేసాం. ఏదైతే ఓపెన్ చేసినామో ఆ యొక్క వెబ్సైట్ బై డిఫాల్ట్ గా వస్తుంది. ఇక్కడ నేను ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. Create button 1 of 2. క్రియేట్ బటన్, ట్యాబ్. Cancel button 2 of 2. క్యాన్సల్. అసలు ట్యాబ్. Site name edit selected, Home, Google Drive. ఎస్, ఇక్కడ సైట్ నేమ్ మీకు ఇష్టం వచ్చిన ఇచ్చుకోవచ్చు. ఓకే, సో మీకు గుర్తు ఏదైతే ఉంటుందో అది ఇచ్చుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ Home selected, blank, Google unselected, Google Drive. ఎస్, గూగుల్ డ్రైవ్. Cap G O O G L E spec cap R I V E E E E E E E. ఓకే, గూగుల్ డ్రైవ్. ఓకే, నేను ఇక్కడ ట్యాబ్ తో నావిగేటర్ తో Create button 1 of 2. క్రియేట్ బటన్, ఎంటర్. Home, Google Drive File Explorer. Desktop window, preview, items view list, Google Drive 3 of 5. Source 4 of 5. Home, Google Drive, Google Chrome window. చెక్ చేద్దాం ఇప్పుడు. చూద్దాం. Folder view G, Google Drive 12 of 12. చూడండి గూగుల్ డ్రైవ్. G, Gold Wave 3 G, Mail 4 of G, Google 10 of 12 G, Google Drive 12 of 12. గూగుల్ డ్రైవ్, ఎంటర్. Google Drive, Google Chrome window, Google Drive, navigation land, button skip to main content, get notifications on your desktop, banner land, no next visit, navigation landmark button, B, E. ఫ్రెండ్స్, Out of table, out of region, frame about colon blank, navigate accessive map search, settings metro, Google app, Google account, Nethaji ready, Nethaji 1. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మీరు ఏ మెయిల్ తో అయితే లాగిన్ అయి ఉంటారు, అంటే ఇప్పుడు 2-3 మెయిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఏ మెయిల్స్ అయితే లాగిన్ అయ్యి మనం అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్గా అక్కడ సెలెక్ట్ చేసుకొని మనము ఇక్కడ షార్ట్ కట్ క్రియేట్ చేస్తాం. ఆ యొక్క మెయిల్తో ఆటోమేటిక్గా మనకు ఓపెన్ అవుతుంది ఈ గూగుల్ డ్రైవ్ మీద క్లిక్ చేస్తే. ఇది గూగుల్ యాప్స్ అనేది ఇలాగే వర్తిస్తుంది. ఈ విధంగా అయితే మనం వెబ్సైట్ అనేవి డెస్క్టాప్ అయినా సెట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో చేయడం ప్రధాన కారణం మరోసారి తెలియజేస్తున్నాను. 10 మంది తెలియజేయాలి మనకు తెలిసిన ఉద్దేశం. అదేవిధంగా నన్ను చాలా మంది అడిగారు కాబట్టి వాళ్ళందరూ తెలియజేస్తాం అనే ఉద్దేశంతో ఈ యొక్క చిన్న వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి. జై హింద్.